ఒక బాలీవుడ్ హీరో టాలీవుడ్ కి వచ్చాడు. మరి తన పడే కష్టాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూడాలందా? అయితే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఏదో కొత్త సినిమా అట, ఎవరో హిందీ హీరో అట, ఎరగదీసేద్దాం. అదేనా మన క్యారెక్టర్ రావాలి. డైరెక్టర్ గారు వస్తున్నారు, టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం. అలాగేనా? సార్ మేము ఆర్టిస్టులు సార్, మాకు మంచి క్యారెక్టర్ ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. పక్క నుంచి డైరెక్టర్ రానండి. నేను డైరెక్టర్ కదా, అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ అని తేలిగ్గా తీసేవద్దు. ఈ సినిమాకి మొత్తం ఆర్టిస్టులు అంతా సెట్ చేసేది నేనే. సార్ ఆర్టిస్ట్ మీరే సార్? సార్ సార్ మేము మంచి ఆర్టిస్టులు సార్. అబ్బో అది నేను చెప్పాలరా? ఎరా సార్ ఏం చేస్తావు? ఇండస్ట్రీకి ఏకైక ఫ్రెండ్ క్యారెక్టర్ నేనే సార్. అరే ఇలాంటి డోడు కోసం చూస్తారు. మా సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా? ఇప్పుడు ఫిక్స్ చేస్తాను. హలో సార్, కో డైరెక్టర్ గారు, ఇది మనం ఆ క్యారెక్టర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకున్నాం కదా. నా దగ్గర కుర్రోడు వచ్చాడు, రామప్రసాద్ భలే ఉన్నాడు, దాన్ని ఫిక్స్ చేశాను మనోడిని. ఓకే 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 సార్, ఓకే థ్యాంక్ యూ సార్. కన్ఫర్మ్ అయ్యా? ఎవరు సార్ ఫ్రెండ్ క్యారెక్టర్? హీరో మొత్తం అదిగో ఫ్రెండ్ కావాలరా, ఆ ఏజ్ కి సరిపోయేటట్టు. పక్క నుంచి వెళ్ళండి, మీద పడిపోతారు ఒకటే. రే డైరెక్టర్ గారు మంచి మ్యూజిక్ కొట్టి ఏంట్రా? సార్ ఎవరు సార్ అతను? డైరెక్టర్ అడుక్కున్నారు ఏంటి? పంపించాడు. అడుక్కున్నాను కాదు సార్, వీళ్ళందరూ ఆర్టిస్టులు క్యారెక్టర్ కోసం వచ్చారు. మరి అప్పుడు ఆర్టిస్ట్ లో బిహేవ్ చేయాలి కానీ అడుక్కున్న బిహేవ్ చేస్తారు ఇలా. మీ స్టార్టింగ్ డేస్ కూడా ఇంతేగా. రే పక్క నుంచి డైరెక్టర్ గారు ఏదో క్యారెక్టర్ చెప్తారు, పక్క నుంచి సార్ మొత్తం సెట్ చేస్తాను సార్. హీరో ఒక్కడ రావడం బ్యాలెన్స్ సార్. హీరో అని టైం. ఓకే సార్, ఓకే సార్. బాబు హీరో బాబు వస్తున్నాడు సార్, మన మ్యూజిక్ ఈడు కాదు మా హీరో. ఎవడురా నువ్వు? కాదు సార్, ఏదో ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది మూవీ కోసం అంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. నువ్వు క్యారెక్టర్ కోసం వచ్చినప్పుడు చేతులు కట్టుకున్నా నిలబడ్డా. నీ వల్ల 2 బాంబులు బొక్క. మా హీరో వస్తున్నాడికి ఏం పేల్చాలే? వచ్చా చెప్పకపోతే మళ్ళీ స్టైల్ పిలవాడిని పిలు. బాలీవుడ్ బాబు వస్తున్నాడు, మంచి ఇంకోటి సాంగ్ ఏంట్రా? బాబు కాళ్ళు పెడతాయి సార్. సార్ 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 కాదు సార్, ఇందాక నుంచి హీరో హీరో అంటున్నారు, ఎవరు సార్? తుమ్మ క్యారెక్టర్ తోచోగలరే సార్ డబ్బింగ్ ఆర్టిస్టా? హీరో అయ్యా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షూ చాలా బాగుంది సార్. సార్ సార్ అన్నం పెట్టండి. పెట్టే సార్. वो डायलॉग में वो हिंदी डायलॉग है, वो बड़ा डायलॉग में वो अच्छा है. वो ఏమంటివి डायलॉग में ప్లీజ్ అది చెప్పేటట్లేదు. నాకు అవకాశం ఇస్తే నేను చెప్పేస్తాను. ఊరికి అనవసరంగా మీకు కాల్ షీట్ బొక్క. मैं बीच में क्या ना चुप भैया, मैं डायलॉग अच्छा बोलते सर प्लीज. ఏ డైలాగ్ చెప్తావా? చెప్పు చెప్పు యాక్షన్ చెప్పరా? అచ్చా డైలాగ్ అయ్యా నీ డైలాగ్ చెప్పరా? చెప్పు యాక్షన్ పెట్టు సార్. కొరికేస్తారేంటి సార్? वो डायलॉग में वो क्या वो डायलॉग है? वो ఏమంటివి वो फर्स्ट डायलॉग है. हां अच्छा सिंगल टेक है. रेडी ना? రెడీ సార్, రెడీ రెడీ. बोर्ड क्या है? बोर्ड मेरा बोर्ड डेट है. डायलॉग बोर्ड చెప్పాను కదా సార్, ఆడికి డైలాగ్ బోర్డు ముందు రాసి ఉంటేనే అది చెప్తాడు కదా, ఎడిక్షన్ ఆడికి. సార్ సార్ నేను లేకుండా చెప్పేస్తాను సార్. बीच में कौन पैकअप बोल रहे हैं? कौन थोड़ा तो कहते हैं नहीं मुंबई से आ रहा है, मेरा बहुत बड़ा आर्टिस्ट हो गया भाई साहब. नहीं है तू तो टैबलेट लिया तू? टैबलेट वो नखे जी ये पार पड़ना पड़ेगा. वो कैमरा रोलिंग हिंदी एक्शन. तुमने क्या है मंटवे? तुमने क्या है मंटवे? मेरे को मालूम है मैं कौन है. రామప్రసాద్ బొంబాయిలో ఎంత పెద్ద గుళ్ళేసుకొని పెద్ద కళ్ళు వేసుకుని జగతి విడుదల సుందర్లో విలను अमरीश पुरी एक्टिंग है. वो अच्छा एक्टिंग है. अमरीश पुरी आप समझ गए ना? सर क्या बोल रहे हैं? अमरीश पुरी सर है ना? वो कैसे करते एक्टिंग वैसा करना. आप भी बहुत अच्छा है. ठीक है. रोलिंग कैमरा हिंदी एक्शन. अंजनम वेस्ता
అంజనం కాబాలిక ఏమంటివి ఏమంటివి అమరేష్పూర్ మంచి యాక్టర్ అన్నారు కదా, అమరేష్పూర్ లో చేస్తాడంటే 36 పళ్ళు బయట నవ్వుతాను. అమరేష్పూర్ లో కాదురా ఊదరాయాలా. థ్యాంక్ యూ రెడీ ఓ షారుఖ్ ఖానే బాలీవుడ్ बड़ा एक्टर शाहरुख खान है और अलग सर शाहरुख खान मालूम है आपको? मालूम है कैसा करता एक्टिंग उन्हों देखो तो बॉम्बे एक्शन रेडी ఏమంటివి ఏమంటివి ఆచారి దేవో బాబా मैं इतने साल से देख रहा हूँ मैं షారుఖ్ ఖాన్ అని ఇంటిచ్చావు. ఒరే షారుఖ్ ఖాన్ పెద్ద యాక్టర్, షారుఖ్ ఖాన్ ఆ ఇంప్రెషన్ తీసుకు సార్ సార్ ఇలా వద్దు సార్, నా మాట అండి బోర్డు పెట్టేద్దాం, బోర్డు చూసి అలా చేయమని చెప్పాను. చిన్న విషయం ప్లీజ్ ఒక్క నా మాట అండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారు డైలాగు బంబే వాడు చెప్పలేడు, మేమంతా ప్రిపేర్ వచ్చాం, మాకు అవకాశం ఇచ్చాడు, మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. तुमने बीच में काय को आना तुमने सप्तगिरी सोच रहे तो सप्तगिरी तू నయ్యా बाहर जाओ बात एक दोस्त को అంటే బార్ గంట 6 గంటల ఓపెన్ చేశారు సార్. అరే ఓ పని ఇగో, రే బాబు నువ్వు తీసుకో, అది తీ, నువ్వు చేత్తో పట్టుకో, ఆ డైలాగ్ ఎటు చెప్తే తిరుగుతూ ఉంటాడు. ఓకేనా? అటు చూసి చెప్పండి పోనీ. రెడీ సార్, రెడీ యాక్షన్ సార్. ఎవడురా చెప్తే సారీ రెడీ బొంబాయి యాక్షన్. आचार्य देवा MMTS బంతి ఎక్కడ ఉంది? అక్కడ గొర్జుత్తురా కూడా ఎమ్మెంట్ ఎక్కడ ఉంది? రెడీ బొంబాయి యాక్షన్. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూత్రం పడుకొని చదువు అక్కడ ఇంకెందుకురా మాకు. రే రే చెప్తా యాక్షన్ చెప్తా నేను డైలాగ్ చెప్తా అంటే తెలుగు ఆర్టిస్ట్ కి అవకాశం ఇవ్వరా నువ్వు? ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూతసుతున కొన్నింది నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని శక్తి పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజిని జన్మెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టి కొండలో పుట్టిదివు కదా, నీదే కులము. ఇంతలో భీష్మాచార్యులు వారు వచ్చారు. నాయన సుయోధన ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు, ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రం ఉన్న వారెల్లరూ క్షత్రియులే. వారిలో కూర్చో వారిలో సోదరా దుశ్శాసన అనర్గ నవరత్న శక్తి కిరీటమును వేగమగదెమ్ము. మామ గాంధార సార్వభౌమ సురిచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పిప్పుము. హరిజనులారా పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళ తూర్యారోములు సుస్వరముగా మోగనుండు. వంజమాగదులారా కర్ణ మహారాజును కైవారము గాయింపుడు. పుణ్యాయులారా తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సహజ గౌత వైడూర్య ప్రమాదిత్యోలకు చలరేగా పండిత పరిషత్ మధ్యమున సర్వదా సతదా సహస్రత ఈ కుల కలంక మహాపంకిలమును వింటున్నారా? ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా గాయించదా. వెల్కమ్ శంకర్ గారు, ఏంటి సప్తగిరి గారు, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. సప్తగిరి ఎక్స్ప్రెస్ మూవీ రిలీజ్ అయింది ఈ రోజు. yes congratulations and సినిమా చాలా 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 బాగా నడుస్తుంది. once again congratulations for that. so promotions యా మేడం యా. వావ్, మరి సింగిల్ గా వచ్చారు? నో మా డైరెక్టర్ వచ్చాడు, డైరెక్టర్ అరుణ్. వెల్కమ్ అరుణ్ గారు. అండ్
once again congratulations on the success of Saptagiri Express. Well, our extra Zabardast judges Nagbabu sir and Roja garu. కంగ్రాట్స్ సప్తగిరి అండ్ డైరెక్టర్ గారికి. ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి అసలు? సార్ ఈ క్యారెక్టరైజేషన్ అంటే అందరి ఇళ్లలో ఉండే ఒక చిన్న సమస్యను తీసుకున్నాను. అంటే మా నాన్నేమో నన్ను పోలీస్ అవ్వమని, నేనేమో సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్, అక్కడికి వెళ్ళి నేను తప్పకుండా సక్సెస్ అవుతాను అని. మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఇంట్లో గొడవలు ఉంటాయి. ఒకనొక సందర్భంలో పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నీకేమొచ్చిన యాక్టింగ్, బోర్డ్ యాక్టింగ్ నన్ను ఇంట్లో చంపుతున్నావు మమ్మల్ని, నువ్వు సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళలేవు, నువ్వు అక్కడ సక్సెస్ అవ్వలేవు, నువ్వు అక్కడ గెలవలేవు అనగానే అప్పుడు మా నాన్నగారికి ఒక చిన్న స్కిట్ చేసి చూపిస్తాను సార్. ఇలా మా నాన్నకి అక్కడ రియలైజేషన్ అయ్యి, ఓ నా కొడుకు తప్పకుండా అక్కడ సక్సెస్ అవ్వగలడు అనే ఒక సీన్ థియేటర్ లో కూడా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సప్తగిరి ఫర్ యువర్ ఫిలిం. ఇంకా మంచి సక్సెస్ కావాలి, రాబోయే సినిమాలో కూడా మంచి సక్సెస్ కావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ ఆల్సో. గాడ్ బ్లెస్ యూ. నాగబాబు సార్, ఇప్పుడు మీరు సప్తగిరి గారి పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయాలి స్కిట్ లో. సప్తగిరి ఆల్రెడీ ప్రూవ్డ్, కొత్తగా సప్తగిరిని ఎవరు జడ్జ్ చేయగలరు. బాగుంది, మీ స్కిట్ బాగుంది. అండ్ సీను నీ పెర్ఫార్మెన్స్ అయింది, వాళ్ళ యాటిట్యూడ్ పాపం ఎక్కువ దెబ్బతింది మన సుధీర్. తర్వాత బాగా చేశాడు శంకర్, చాలా బాగా చేశాడు. గుడ్, బాగుంది. రోజా గారు, ఫస్ట్ స్కిట్ గురించి చెప్పాలి. లెంతీ డైలాగ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ శంకర్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత చూడటం హ్యాపీగా ఉంది శంకర్. అండ్ ఇంకా సినిమాకి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా, మీ కామెడీ టచ్ ఉంటుంది కాబట్టి. అవును, సెకండ్ హాఫ్ అంతా కామెడీతో నింపాం మేడం. ప్లస్ మా సినిమాలో సెకండ్ హీరో శకల్ శంకర్ అండ్ జబర్దస్త్ టీమ్ మొత్తం నా సినిమాలో క్యారెక్టర్స్ చేశారు. సో ఖచ్చితంగా నవ్వులు పండిస్తూనే మళ్ళీ సెంటిమెంట్ ని కూడా పండిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ అండి. పిక్చర్ సూపర్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సప్తగిరి గారు అండ్ అరుణ్ గారు, మీ సప్తగిరి ఎక్స్ప్రెస్ జనాలు చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మీరు కూడా ఈ రోజు అన్ని స్కిట్లు చూసి అలాగే ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ టేక్ యూర్ సీట్స్ అండ్ ఎంజాయ్ ఎక్స్ట్రా జబర్దస్త్.